ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికల రోజు ఓటింగ్ ముగిసిన వెంటనే బయటకు వస్తున్న ఓటర్లను అడిగి వారు ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవడం. దీని ఆధారంగా ఎన్నికల ఫలితాల అంచనాలు వేస్తారు. ఎగ్జిట్ పోల్స్ను ఎంతవరకు నమ్మవచ్చు అని ప్రశ్న వేసుకున్నప్పుడు సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ 60% నుండి 80% వరకు సరిగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. సరిగ్గా ఉండే పరిస్థితులు ఏంటంటే, శాంపిల్ సైజ్ ఎక్కువగా ఉంటే, ఎక్కువ మంది ఓటర్లను వివిధ ప్రాంతాల నుండి ప్రశ్నిస్తే అంచనా ఖచ్చితంగా ఉంటుంది. నిర్దిష్ట పద్ధతిలో సర్వే చేస్తే, గణాంకపరంగా సరిగ్గా చేయడం, అజ్ఞాతంగా ఓటర్లను అడగడం, రాజకీయ ప్రభావం లేకుండా చేసిన సర్వేలు ఎక్కువగా సరైనవి ఉంటాయి. ఎగ్జిట్ పోల్ తప్పు వచ్చే పరిస్థితులు. శాంపిల్ చిన్నగా ఉంటే ఎగ్జిట్ పోల్ తప్పు వచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఓటర్లు నిజం చెప్పకపోవడం. చాలామంది తమ ఓటు ఎవరికి వేశారో చెప్పని కారణం ఎగ్జిట్ పోల్ను తప్పుగా నిరూపణ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రాంతీయ ఫ్యాక్టర్స్ సరిగ్గా ప్రతిబింబించకపోవడం. కులం, మతం, స్థానిక సమస్యలు, అభ్యర్థుల ఇమేజ్ మొదలైనవి పోల్స్లో సరిగ్గా ప్రతిబింబించవు. కొందరు సంస్థలు నిర్దిష్ట పార్టీకి అనుకూలంగా అంచనాలను ఇవ్వచ్చు. 2014లో భారత లోక్సభ ఎన్నికల్లో చాలా ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా చెప్పాయి. కానీ 2004లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యాయి. ముగింపు. ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక అంచనా మాత్రమే. ఫలితాలకు అది ప్రతిబింబం కాదు. నిజమైన ఫలితాలు వచ్చేవరకు వాటిని సూచనలుగా మాత్రమే తీసుకోవాలి, నిర్ణయంగా మాత్రం కాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఎగ్జిట్ పోల్స్ను నమ్మొచ్చు, కానీ పూర్తిగా కాదు. అది గాలిలాంటిది. దిశను మాత్రమే చూపుతుంది, గమ్యాన్ని చేర్చదు.